హాయ్ అండి, వెల్కమ్ టు టీఎస్ ఛానల్. నేను మీ గోదరపిల్లనండి. ఈరోజు వచ్చిన రెసిపీ ఆనపకాయ టమాటో రోటి పచ్చడి అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుద్ది మీకు. తింటే మాత్రము అస్సలు వదలరు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగుండా అయితే కళాయిలో నూనె పోసుకొని ఏడుశనగుళ్ళు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని వేయించేసుకొని పక్కనైతే ప్లేట్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే కళాయిలోని కొంచెం నూనె పోసుకొని టమాటాలు, ఆనపకాయ ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టి మగ్గించేసుకోండి పచ్చివాసన పోయే వరకు. అలా పచ్చివాసన పోయి ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత వచ్చి ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఒక 4-5 రబ్బలు చితక్కొట్టి వేసేసుకోండి. అలా వేయించేసుకున్న తర్వాత కూడా మూత పెట్టేసి మగ్గించేసుకోండి. అవి కూడా పచ్చివాసన పోవాలన్నమాట. అలా మగ్గిపోయిన దాంట్లోనే ఇంతకుముందు మనం వేపి పక్కన పెట్టుకున్నాం కదా, అవి తీసుకొచ్చి ఇందులో వేసేసి ఒకసారి అటు ఇటు తిప్పేసి పొయ్యి అయితే ఆఫ్ చేసేసేయండి. నేనైతే ఏ పచ్చడి చేసినా సరే రోట్లోనే చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర రుబ్బురోలు కనుక లేకపోతే మిక్సీలో కూడా కొంచెం, అంటే మరీ మెత్తగా కాకుండా కచ్చా బచ్చాగా రుబ్బుకోండి, సరిపోతుంది. మిక్సీలో కూడా 2 సార్లు తిప్పండి, సరిపోతుంది. చూసారు కదా, పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. పోపు కావాలనుకున్న పోపు పెట్టేసుకోవచ్చు. ఒకవేళ పోపు వద్దనుకుంటే కనుక రైస్లోనే కలిపేసుకుని తినేసుకోవచ్చు. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక చిన్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.